ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభోదయం. ప్రభు సమీపంగా ఉన్నాడు. అనుదిన ఆత్మీయ ఆహారం, సెప్టెంబర్ 26 గురువారం. నేటి మన ధ్యాన లేఖనం ఇర్మియా గ్రంథం 38వ అధ్యాయం 20వ వచనం. వారు నిన్ను అప్పగింపరు, నీవు బ్రతికి బాగుగా నుండునట్లు నేను నీతో చెప్పుచున్న సంగతిని గూర్చి యెహోవా సెలవిచ్చు మాటను చిత్తగించి ఆలకించుము. వ్యాఖ్యానాంశం సిద్కియా నుండి పాఠములు 2వ భాగం. మనుషుని గూర్చిన భయము వలనొడ్డుతుంది. వ్యాఖ్యానాంశం సిద్కియా నుండి పాఠములు 2వ భాగం. మనుషుని గూర్చిన భయము వలనొడ్డుతుంది. వ్యాఖ్యానం: కల్దీయుల లేక బబులోనియుల ముట్టడి నుంచి యెరూషలేమునకు వచ్చిన స్వల్ప విరామ కాలములో కల్దీయులకు లోబడమని ఇర్మియా చెప్పినందుకు అతనిని నిందించి చెరసాలలో వేశారు. అయితే పట్టణము అనతి కాలములోనే మరలా ముట్టడి వేయబడింది. యెరూషలేము పట్టబడుటకు కొంచెం ముందు యెహోవా మాటలను వినుటకు సిద్కియా ఇర్మియాను కలిశాడు. అతడు లోబడిన ఎడల అంతయు అతనికి క్షేమముగానే ఉంటుంది అను ఒక బలమైన వర్తమానము స్పష్టంగా అతనికి తెలుపబడింది. అయితే సిద్కియా అప్పటికే కల్దీయులకు లోబడిన యూదులు తనను అవమానపరచునని భయపడుతున్నాడు. అది ఎంతో దురదృష్టకరం. యెహోవా అభయముతో కూడిన మాటలు ఇర్మియా ద్వారా సెలవిచ్చినప్పటికీ, అవి సిద్కియాను ఆలోచింపచేసినప్పటికీ, అతడు కల్దీయులకు లోబడాలని తన మనస్సులో ఉన్నప్పటికీ సరైన నిర్ణయం తీసుకునే ధైర్యము అతనికి లేకపోయింది. ఫలితంగా ఇర్మియా సిద్కియాను గూర్చి ప్రవచించిన ప్రకారమే అతని ప్రియ స్నేహితులు అతని మోసపుచ్చి అతనిపై విజయం పొంది ఉన్నారు అని ఇర్మియా గ్రంథం 38వ అధ్యాయము 22వ వచనంలో చదువుతాము. అవును, అతని చుట్టూనున్న అతని స్నేహితులు, సలహాదారులు సిద్కియాను ఏలారు. కారణం అతడు మనుషులకు భయపడటమే. దానివలన అతనికి ఎంత నష్టం! మంచి నిర్ణయం తీసుకొను సామర్థ్యం లేకపోయినందున అతడు దేని గూర్చి భయపడ్డాడో అదే సంభవించింది. దానివలన అతడు అవమానం పొందాడు. బబులోను రాజు కన్నులను ఊడదీయించి 2 ఇత్తడి సంకెళ్లతో అతను బంధించి బబులోనునకు అతను తీసుకొని పోయి మరణమగు వరకు చెరసాలలో అతను పెట్టించెను అని ఇర్మియా గ్రంథం 52వ అధ్యాయం 11వ వచనంలో చదువుతాం. మనుష్యుల భయము వలన రక్షణ పొందుటకు క్రీస్తు తట్టు తిరగక కడకు తమ ప్రాణమును పోగొట్టుకొని వారు నేడు ఎంతోమంది ఉన్నారు. నీవు వారిలో ఒకనిగా ఉండకూడదు. రక్షణ కొరకు ప్రభు యొద్దకు రా. భయపడుట వలన మనుషులకు ఉరివచ్చును. యెహోవా యందు నమ్మిక ఉంచువాడు సురక్షితముగా నుండును అని సామెతల గ్రంథం 29వ అధ్యాయం 25వ వచనంలో చదువుతాం. దేవుని వాక్యము నిత్య సత్యము. అంతేకాదు, దేవుడు మాట ఇచ్చి దాన్ని నెరవేర్చువాడు. విశ్వాసులమైన మనము కూడా మనుష్యులకు భయపడుట వలన వచ్చే ఉరిలో పడకుండా జాగ్రత్త పడాలి. అంతేకాదు, దేవుని వాక్యమునందు నమ్మిక ఉంచి దానిలో నడుచుకుందాము. అందులోనే మనకు భద్రత. సహోదరుడు అలెగ్జాండర్ లెక్లర్క్. శుభములతో వందనాలు.